ఇగో పాసిపోయిన నైటీ జుట్టు దూకోరు, ఈ తల దూకోరు, ఈ తల ముడి తొక్కు కింద నుంచి పై దాకా నైటీ, ఒకటే నైటీ. ఈ పాసి ముఖం కడుగుతారు, కాఫీ తాగుతారు. ఇక వదినా చెల్లి అని రా, ఏందక్క కాఫీ తాగావక్క? తాగానే లేచి వెళ్ళిపోయాడమ్మా, బాగా పనికి వెళ్ళిపోయాడు. ఇక ఈ అమ్మని అక్కలు వ్యవహారం. ఈ నైటీ ఎట్లాగానే ఉండిద్ది. ఈ నైటీ వేసుకుంటారా? ఈ నైటీ మీద చున్నీ అని వేస్తారా? ఆ చున్నీ కూడా ఉండదు, ఏం ఉండదు. ఇక పోసిపోయిన నైటీతో తిరిగి ఎట్ట తోపుకొని ఇక సాయంత్రం దాకా గుడుతారు. ఇక మధ్యాహ్నం మేము అన్నానికి వచ్చినా కానీ అదే నైటీ. ఇంట్రెస్ట్ ఏముంది? ఇక ఇప్పుడు మొగుడికి ఇంట్రెస్ట్ ఎందుకు ఉండిద్ది చెప్పు. 190 మందిని చూపిస్తా, మీరు పందెం కట్టారా? నేనేమంటున్నా మోహం మీద చెబుతున్నా. నేను మీరు వేసుకుంటున్నారా? మీరు వేసుకోకండి, చూడలేదు కదా. నేనేం చెబుతున్నా, పొద్దున్నే లేచావు శుభ్ర, సరే నైట్ పూట నైట్ వేసుకున్నావు. పొద్దున్నే లేచావు, శుభ్రంగా స్నానం చేసావు, శుభ్రంగా చీర కట్టుకొని శుభ్రంగా తల దూకొని బొట్టు పెట్టుకునే వాళ్ళు బొట్టు పెట్టుకోని, బొట్టు పెట్టుకునే వాళ్ళు బొట్టు పెట్టుకోకుండా ఉండండి. మొగుడికి రాగానే కొద్దిగా ఫ్రెష్నెస్ కనపడితే ఇది ఎంత కష్టపడి వచ్చినా గానీ ఆమె చూడంగానే ఏమైంది, ఆ ముఖం చూడంగానే అవునా కదా? అదే పాసి ముఖంతో ఉంటే మంచి ఆకలి మీద వచ్చాం అబ్బాయి, వేడి వేడిగా అన్నం పెడితే గబగబా 2 తింటాం.